అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారు కూడా ఒకే రాశారు పాటలన్నీ కూడా అన్ని రకాల పాటలు. అంటే అటు క్యారెక్టర్ సాంగ్ అయితేనేమి, లేకపోతే ఐటమ్ సాంగ్, లేకపోతే రొమాంటిక్ సాంగ్, అన్ని సాంగ్స్ కూడా ఆయనే రచించడం జరిగింది. చాలా బాగా రాశారు ఆయన. చాలా బాగుంది. ఇప్పటికే చాలా ప్రజాదరణ పొందినాయి పాటలు. డెఫినెట్గా పాటలు చూడడానికే కాదు, వినడానికే కాదు, రేపు చూడడానికి కూడా ఎంతో అద్భుతంగా బోయపాటి శ్రీను గారు కూడా ఎంతో చాలా బాగా తీయడం జరిగింది పాటలు. అలాగే ఫోటోగ్రఫీ ప్రసాద్ గారు చాలా బాగా తీశారు. చాలా బాగుంటుంది. నేను డిఫరెంట్గా కనిపిస్తాను మీకు ఈ సినిమాలో, టోటల్గా డిఫరెంట్గా. మీరంతా ఏదైతే ఆశిస్తున్నారో ఈ సినిమా మా కాంబినేషన్, అంటే అదే బోయపాటి శ్రీను గారు నా కాంబినేషన్లో డెఫినెట్గా సింహాకి ఏం తగ్గకుండా, సింహాకి ఈక్వల్గా ఉంటుంది, లేదా సింహాన్ని కూడా క్రాస్ చేయొచ్చు సినిమా. డెఫినెట్గా అంత బాగుంది. నాకు అనిపించింది ఆ పాట చేస్తున్నప్పుడైతేనేమి, అసలు డబ్బింగ్ చెప్తున్నప్పుడైతేనేమి, డెఫినెట్గా మీ ఆశలకి మీరు ఏదైతే ఆశిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో ఏమి దానికి తక్కువ కాకుండా ఎంతో చాలా బాగా వచ్చింది సినిమా అని అనుకుంటున్నాను. తప్పకుండా సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. ప్లస్ సినిమా హిట్ అవ్వడానికి సంగీతం కూడా ఎంతో తోడ్పడుతుంది. చాలా బాగా వచ్చింది. అసలు వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా దేవి శ్రీకృష్ణ నాకు ఫోన్ చేసి సడన్గా చేసేస్తే ఒక పాట, ఆ పాటలు ఇంకా నాలో శరీరం అనుబంధంగా ఉండాలి అలా ఎంతో బాగా, అంటే అందరం అంత మంచి బాణీలు ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఏదైనా ఎంతో సమిష్టి కృషి ఇది. అక్కడ మంచి బాణీలు ఇస్తేనే మాకు చేయముద్ద ఉంటుంది అక్కడ కెమెరా ముందులో. సో అంత బాగా చాలా మంచి బాణీలు సమకూర్చారు. మీ అందరూ కూడా ఇన్ అడ్వాన్స్ నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ ఒక కొత్త సంవత్సరం మొదలు కాబోతుంది. పాత సంవత్సరాన్ని వీడుకోలు పలుకుతూ, పాత సంవత్సరం గత అనుభవాలన్నీ మనం దృష్టిలో ఉంచుకొని, మంచిని తీసుకుని, దాంట్లో ఏదైనా తప్పటడుగు చేసే వాటిని సరిదిద్దుకుని కొత్త సంవత్సరంలో మనం ముందడుగు వేయాలని, ఎలాగైతే మన ప్రయత్నం మనం చేస్తాం. అంతా దైవదినం, జయపజయాలు మన చేతుల్లో లేదు. మన కృషి మనం చేయాలి. దానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎల్లకాలం మీతో ఉండాలని. ఎక్కడున్నా మన తెలుగువాడు మన సంస్కృతి సంప్రదాయాల్ని మనకుండా నిజంగా మీరే ఇక్కడికన్నా అక్కడే ఎక్కువగా పాటిస్తున్నారు. మీరు ఇక్కడంతా అనుగ్రహిస్తున్నారు. మీరేమో అక్కడ నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మీతో పాటు తీసుకెళ్ళి మన సంస్కృతి సాంప్రదాయాలకు వారధులు, నిజమైన వారధులు మీరే. ఆ భగవంతుడు మీ అందరికీ అశేశ్వర్యాన్ని, సుఖ సంతోషాన్ని, కీర్తి ప్రతిష్టాన్ని, భోగభాగ్యాన్ని, ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని. ఇలాగే మరి మీకు నాకు ఏ నా పూర్వజన్మ సుకృతమో, లేకపోతే ఏ రుణాలు పొందవో, ఏ విడదీయలేని అనుబంధమో, మీ ఇంతమంది అభిమానులు, ఇంత అమూల్యమైన వెలకట్టలేని అభిమానాన్ని, ఇంతమంది అభిమానుల్ని మా దేవుడు ప్రసాదించడం అనేది ఒకటి నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. అలాగే కళామ తల్లికి ముద్దుబిడ్డగా పుట్టడం వల్ల, అలాగే ఆ మహానుభావుడు అప్పటికే తప్పడం, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, రక్తం పంచుకు పుట్టకపోయినా, ఆ భగవంతుడు మనల్ని అన్నదమ్ముల్లాగా ఒక విడదీయలేని అనుబంధం మనకు కల్పించాడు ఆ భగవంతుడు. నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా తొందరలో మళ్ళీ మాట్లాడాలని, అందరినీ కలవాలని ఎంతో ఊళ్ళు ఊరుతున్నాను. తప్పకుండా ఈ ఉగాది వస్తున్న సందర్భంగా, సినిమా విడుదలవుతున్న సందర్భంగా, ఉగాది గారి ముందే మనకి ఉగాది మొదలైనట్టు ఈ సినిమా విడుదలతో, ఆ తర్వాత ఈ అలాగే కొనసాగాలని నూతన సంవత్సరంలో కూడా ఈ సినిమా యొక్క విజయం. అలాగే ఇంకా నేను చేస్తున్న అన్ని సినిమాలు మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని తప్పకుండా నా సాహిత్యంలో నా రక్తపు పొట్టు వరకు నేను శ్రమిస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తాను.